ఈరోజు ఈ హోమం దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా మన సిద్దిపేటలో జరగడం అనేటువంటిది చాలా చాలా సంతోషం. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ ఉంది. మొన్న అమాయకులైనటువంటి 26 మంది పర్యాటకులను మరి ఆ ఉగ్రవాదులు కాశ్మీర్లో కాల్చి చంపడం మా అందరినీ కూడా కలిసివేసింది. సో ఈ ఉగ్రవాదులను అంతం చేయాలని, భారతదేశంలో శాంతి నెలకొలాలని మరి మన స్వామీజీ గారి ఆశీస్సులతో మీరు చేసేటువంటి హోమ ఫలితం మీ కుటుంబాలకు, మీకు మరియు మన దేశం, మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మన సైనికులకు బలాన్ని అందించి భారతదేశం ఈ ఉగ్రవాదులను అంతం చేసి మరి అద్భుతమైన విజయం సాధించాలని చెప్పి కూడా నేను మనసారా కాంక్షిస్తున్నాను.